చారి ఇప్పుడు మన మహేష్ గౌడ్ బీసీ అయిండు, డైవర్షన్ అవుతుంది ఇది. లే అట్లా కాదు. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ ఎలక్ట్రిసిటీ అంటే డిప్యూటీ సీఎం మెయిన్ సెకండ్ ప్రోటోకాల్. బట్టి విక్రమార్క ఎస్సీ, కొద్దిగా ఎస్సీ ఉపకులాల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎస్సీ పిసిసి ప్రెసిడెంట్గా బీసీ, రెడ్డి సీఎం, ఎస్సీ డిప్యూటీ సీఎం, పిసిసి బీసీ. ప్రధాన పోస్టర్లో 3 కులాలు వచ్చేసినాయి మనకు. సోషల్ ఈక్వేషన్. ఇప్పుడు మనము ఈ ఎమ్మెల్యేలు మన ఎంపీలలో అకామిడేషను రాజ్యసభలో ఒకటి చెప్తాం కదా. ఇప్పుడు కమ్మాస్ ఉన్నారు, సపోజ్ కమ్మాస్లో ఎవరు, రేణుకా చౌదరి గారు రాజ్యసభ అయింది. ఇప్పుడు జట్టి కుసుమ్ ఒక్కరు వెయిటింగ్లో పెట్టారు, ఆయన ఒక్కటి ఉన్నది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో రేణుకా చౌదరి గారు, అంటే రేణుకా చౌదరి గారు సీనియర్ లీడరు ప్లస్ క్యాస్ట్ అయితే కమ్మానే. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఇక జట్టి కుసుమ్ కుమార్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కరికి అకామిడేషన్ చేయాలి. ఇప్పుడు పార్టీ గవర్నమెంట్, అది ఇప్పుడు బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అండ్ మహేష్ గౌడ్ గారిది. ఇప్పుడు నెక్స్ట్ జట్టి కుసుమ్ కుమార్ ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తే నేను అందుకే అంటున్నా. అవును కదా, 2 రాజ్యసభలో సార్ బీసీకి ఇచ్చినాం కదా, 50% ఇచ్చినట్టే కదా. ఇప్పుడు చారి ఒక మాట చెప్పాలా చారి, జరా చెప్తానే. నాకు ఈ రోజులల్లా కాస్ట్లీ పెరిగిపోయింది. ఎలక్షన్లల్లో డబ్బులు లేనిది ఇప్పుడు ఓట్లలో మనం పోటీ చేసే పరిస్థితి లేదు. విన్నారా? ఇప్పుడు నేను మినిమము ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఏం సాంప్రదాయం వచ్చింది? డబ్బుల సాంప్రదాయం వచ్చింది. అది బీఆర్ఎస్ పుణ్యమాని వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ రాగానే ఎలక్షన్ యొక్క ఖర్చును వాళ్ళు కోట్లలో తీసుకుపోయారు. ఇప్పుడు సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది, 50 కోట్లు. పడంచర్ వస్తే 100 కోట్లు. ఎంపీకి 50, 100 కోట్లు. అట్లా మాటిని సార్, ఇది మొత్తం విను. ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు. ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతగా ఇప్పుడు మన కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా? అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా. లే నువ్వు నేనేమంటే చారి, నువ్వు బీసీ ఒకవేళ చేస్తున్నందుకు చాలా నీకు శబాష్. నువ్వైతే నో డౌట్ నువ్వు మంచి చర్చ చేస్తున్నావు. కానీ నేనేమంటున్నానంటే అసలు బీసీ, అరే బీసీ సైడు ఎప్పుడన్నా కానీ ఇప్పుడు ఇక పెద్దానికి మనము ఏదంటే